హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోబీ పకోడీ చేస్తున్నానండి. సో ఎలా చేయాలో చూపిస్తా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను గోబీ పువ్వు తీసుకున్నాను, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. దీన్ని వాష్ చేసుకోవాలి ఒకసారి. ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకున్నా. ఇది కొంచెం గోరెచ్చగా అయింది కదా, దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు వేడైపోయినాయి. దీంట్లో మనం చిన్న ముక్కలు చేసుకున్న గోబీ వేసుకుందాం. ఈ గోబీ పువ్వును అంతా వేసుకున్నాం కదండి. మరీ ఎక్కువగా ఉడికించొద్దు, ఒక 2-3 మినిట్స్ అయితే మనకి సరిపోతుంది. ఇలా వేడి నీళ్ళలో ఎందుకు ఉడికించుకోవాలంటే దీంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే వాటర్లో వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మనం నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు కాలీఫ్లవర్ అనేది సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది అనమాట. అందుకే కొంచెం 2 మినిట్స్ ఉడికించుకుంటే మనకి సరిపోతుంది. ఇలా మనం జలిగినెలకి వేసుకుంటే వాటర్ అంతా పోతుందండి, వాటర్ అనేది ఉండదు. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు మైదా వేసుకుందాం. 1 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు సోడా ఎక్కువ వేయొద్దండి. దీంట్లో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. నేను దీంట్లో కలర్ వేయట్లేదు, మీకు కావాల్సిన మీరు వేసుకోండి. మరీ పల్చగా కాకుండా మన బజ్జీ పిండి లాగా కలుపుకోవాలి. ఇలా మనం పిండి కలుపుకున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే పకోడీ క్రిస్పీగా సాఫ్ట్గా మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి అంతా ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో గోబీ పువ్వును ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా పిండి అంతా కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పిండి అంతా అన్ని మంచిగా ఇలా అంతా కలుపుకోవాలండి. కాలీఫ్లవర్కి అంతా పిండి అంతా మంచిగా పట్టేలాగా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నామండి. కడాయి వేడెక్కింది. దాంట్లో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి కావాలి. ఇంకా ఒక 2 మినిట్స్. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇట్లా కాలీఫ్లవర్ని వేసుకోవాలి.
మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేటప్పుడు జాగ్రత్త అండి. ఇలా రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకా రెడీ అయిపోయినాయి. మనం ఇందులో తీసుకోవాలి. గార్నిష్ కోసం ఒక 4-5 పచ్చిమిర్చి ఇట్లా మధ్యలో కాటు పెట్టుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ వేడి నూనెలో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా వేసుకుందాం. కొద్దిగా మనం సాల్ట్ వేసుకుంటే మిర్చి టేస్ట్గా ఉంటాయి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం పకోడీ సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చేసింది మన ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.